దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలు రాజకీయాలకు అతీతంగా మద్దతిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కోహెడలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సంబరాల్లో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ జాతీయ జెండాలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తమ పూర్తి మద్దతు ఉందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటుగా అన్ని పార్టీ నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నారన్నారు. హుస్నాబాద్లో ప్రజలు కూడా సంబరాలు చేస్తున్నారని తెలిపారు మంత్రి పొన్నం. ప్రయాణికుల మీద ఏదైతే హత్య చేసినారో, మర్డర్ చేసినారో, వాళ్ళందరూ కూడా దారుణంగా కాల్చి చంపినారో దానికి నిరసనగా భారత ప్రభుత్వం తరఫున ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారో ఆపరేషన్ సింధూర్ ను మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థిస్తున్నాం. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించి కానీ, సరిహద్దు పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఉండేటువంటి భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సమీక్ష చేసినారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటుగా అన్ని పార్టీల నాయకులు, రాహుల్ గాంధీ గారితో పాటుగా దేశంలో రాజకీయాల్లో సంబంధం ఉన్న అందరూ కూడా ఈ చర్యను సమర్థిస్తా ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇలా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా మిలిటరీ చేస్తున్న చర్యలకు మద్దతునిస్తూ, సమర్థిస్తూ ఇంకా గట్టిగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా దేశ సమగ్రతకు సంబంధించి కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేకుండా దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న సైనికుల చర్యను పూర్తిగా మద్దతునిస్తూ మోరల్ గా సామాజిక